కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా టీవీ రామారావు పునర్నియామకమయ్యారు. రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కానున్నారు టీవీ రామారావు. జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు టీవీ రామారావు. జనసేన నేతలకు పదవులు దక్కలేదని ధర్నా చేశారు టీవీ రామారావు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గతంలో పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రస్తుతం మళ్లీ కొవ్వూరు ఇన్ఛార్జిగా నియమించడంతో పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు టీవీ రామారావు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది టీవీ రామారావు. ఇక 2014లో టీడీపీ నుంచి సీట్ అయితే దక్కలేదు. 2019లో వైసీపీలో చేరారు టీవీ రామారావు. 2023లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు టీవీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీ రామారావు మళ్ళీ తిరిగి యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిరసన వ్యక్తం చేసి గట్టిగా తిరుగుబాటుగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ రోజున అంటే ఇన్యాక్టివ్ కమ్మని చెప్పారా, లేకపోతే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటే బాగుంటుందని సూచించినటువంటి పరిస్థితి ఏమో తెలియదు. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం అనంటే అసలు ఏం జరుగుతుందనేది దీనికి సంబంధించి, లేకపోతే ఇతర జనసేన సీనియర్ నేతలతో ఆయన పైరవీ చేయించారని కానీ, లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని మొత్తం మీద ఎలా చూడాలి? మురళి, కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మళ్ళీ టీవీ రామారావును పునర్నియమించారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న విభేదాల కారణంగా ఆయన సస్పెన్షన్ విధించడం జరిగింది. ఎందుకంటే టీడీపీ నేతలు ఏదైతే సహకార సొసైటీల విషయంలో 3 పదవులు అడిగితే కేవలం జనసేనకు 1 పదవి ఇచ్చారంటే ఆయన నిరసన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలతో, జనసేన నేతలతో ఆయన రైల్వే గేటు వద్ద నిరసన వ్యక్తం చేయడంతో అప్పుడు జనసేన కావాలని టీడీపీ నేతలు పదవులు ఇవ్వలేదంటూ ఆరోపించారు. వాటిపైన సుదీర్ఘంగా ధర్నా చేశారు. ధర్నా చేయడంతో ఏదైతే పవన్ కళ్యాణ్ చర్యలకు ఆదేశించారు. ఏదైతే అక్కడ నియోజకవర్గంలో, కొవ్వూరు నియోజకవర్గంలో ఏం జరిగింది, ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కొంతకాలం పార్టీ పదవులకు కానీ, నియోజకవర్గానికి కానీ దూరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం పెట్టడం జరిగింది. అయితే టీడీపీ కూటమిలో ఉన్న సమన్వయ లోపం వల్ల ఏదైతే టీవీ రామారావు పైన సస్పెన్షన్ విధించడం జరిగింది. అయితే దీనిపైన జనసేన నేత శివశంకర్ తో ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించింది. అక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన పరిస్థితులు, పదవులు, తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యలు బేరీ చేసుకుని ఏదైతే శివశంకర్ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక నివేదిక సమర్పించారో ఆ నివేదిక పైన గతంలో కొంతమంది పైన ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై నేతలపై ఉన్న చర్యలు తీసుకున్నారో ఆ నేతలకు వరుసగా పునర్నియామకం చేస్తూ వచ్చారు. అదే కోణంలో భాగంగా ఏదైతే టీవీ రామారావును కూడా మళ్ళీ కొవ్వూరు ఇన్ఛార్జిగా జనసేన నేత పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీని క్షేత్రస్థాయిలో డెవలప్ చేస్తాను, పార్టీకి సంబంధించి ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో ఆధారంగా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమికి ఎలాంటి భంగం కలగకుండా తాను నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేస్తానంటూ టీవీ రామారావు ప్రకటించడం జరిగింది. అయితే నియోజకవర్గంలో విభేదాలు లేకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ నేరుగా సూచించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ పునర్నియమించడంతో పవన్ కళ్యాణ్ కు టీవీ రామారావు అభినందనలు కూడా తెలియజేశారు. తనకు గతంలో తాను ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. 2009లో ఆయన టీడీపీ నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. 2014లో ఆయన జవహర్ ఏదైతే టీడీపీ నుంచి అప్పుడు గెలిచిన జవహర్ కు మంత్రి పదవి వచ్చింది. మద్యం శాఖ మంత్రిగా ఆయనకు మంత్రి పదవి లభించింది. ఆయన మద్దతుగా ప్రచారం చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఏదైతే టీవీ రామారావు కృషి చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ మారి ఇటు ఏదైతే వైసీపీలో చేరిన తర్వాత 2019లో తానేటి వనిత కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆమె జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆమె విజయానికి కృషి చేసిన టీవీ రామారావు 2023 ఎన్నికల ముందు ఆయన జనసేన చేరారు. అయితే అప్పుడున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయనకు టికెట్ దొరకలేదు. తర్వాత టీడీపీ కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవి ఆశించారు. అయితే ఆ పదవి కూడా దక్కలేదు. తర్వాత టీడీపీ ఏదైతే జనసేన ఇన్ఛార్జిగా ఉంటూ తన నియోజకవర్గంలో జనసేనకు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో భాగాలు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. తాము అడిగిన 3 పదవులు అయితే 1 పదవి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదంటే ఆయన ఏదైతే టీడీపీలో దీనికి సంబంధించి టీడీపీలో చర్చ అయితే జరుగుతోంది. గతంలో
ఇన్యాక్టివ్గా ఉండాలి, మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎవరినైతే కొంతమందిని, అంటే వారు నిరసన గళం వినిపించారనా, లేకపోతే టీడీపీలో జనసేన పట్ల ఈ విధంగా అన్యాయం జరుగుతోంది నియోజకవర్గాల్లో మీరు దృష్టి సారించడానా, రకరకాలుగా కూడా పవన్ కళ్యాణ్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేతల్ని ఇన్యాక్టివ్ కమ్మని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తిరిగి వాళ్ళనే యాక్టివ్ స్వయంగా పవన్ కళ్యాణ్ని తిరిగి యాక్టివ్గా మారుస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి, సమన్వయం చేసుకోండి అని రెబల్గా మాట్లాడినటువంటి క్యాండిడేట్స్ చెప్తున్నారు అని అంటే, మాకు నియోజకవర్గాల్లో ఒక గట్టి పోటీ అని కావచ్చు, లేకపోతే గట్టిగా మాట్లాడే నేతల్నే తిరిగి పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. అంటే గట్టిగా మాట్లాడేటువంటి నేతల్ని మళ్ళీ తిరిగి ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి కోణాలు కూడా ఇలా నియోజకవర్గాల్లో జోరుగా చర్చ కూడా జరుగుతుంది కదా. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి మాట గట్టిగా మాట్లాడితేనే కరెక్ట్ అనేటువంటి పరిస్థితి ఉందంటారా, లేకపోతే ప్రతిదానికి కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళని తిరిగి యాక్టివ్గా అమ్మంటున్నారు అని అంటే గట్టి టఫ్ ఫైట్ టీడీపీకి నియోజకవర్గాల్లో ఇచ్చేటువంటి పరిస్థితినే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నారనేటువంటి రకరకాలైన డిఫరెంట్ యాంగిల్స్ కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన ఫోకస్ పెంచింది. నియోజకవర్గంలో గతంలో యాక్టివ్ గా ఉంటూ టీడీపీ పైన కానీ నామినేటెడ్ పదవుల పైన కానీ విమర్శలు చేసిన నేతలను 6 నుంచి దాదాపు 7 నియోజకవర్గాల నేతలను సస్పెండ్ చేసింది. అందులో కొంతమందిని మళ్ళీ పునర్నియమించారు. అందులో భాగంగా ఏదైతే కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావును మళ్ళీ పునర్నియమించారు. టీవీ రామారావుకు అపారమైన అనుభవం ఉంది. ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, వివిధ పార్టీల్లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఆయా పార్టీల బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తిగా టీవీ రామారావుకు పేరుంది. కొవ్వూరు నియోజకవర్గంలో అజాతశత్రుగా పేరు పొందిన టీవీ రామారావు పలు పార్టీలు మారిన 2023 ఎన్నికల ముందు జనసేనలో చేరారు. విభేదాల కారణంగా స్థానికంగా వచ్చిన విమర్శల వల్లగా ఏదైతే టీడీపీ కూటమి పైన ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటూ చేసిన ఆరోపణలపైన సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ వరుసగా జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క తన పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం అన్వేషణ చేస్తున్నారు. అదే కోవలో భాగంగా సస్పెన్షన్ అయిన నేతల్లో వాయిస్ ఉండి బలంగా అటు టీడీపీ కూటమిలో కావచ్చు, ఇటు వైసీపీపై కానీ పోరాడే నాయకులను తిరిగి పునర్నియమిస్తున్నారు. ఏదైతే గతంలో తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కూటమిలో దాదాపు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామంటూ పవన్ కళ్యాణ్ పదే చెప్పిన రాబోయే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కలిసి ఉన్న పార్టీలు విడిపోయిన నేపథ్యం ఉంది, విడిపోయిన పార్టీలు కలిసిన నేపథ్యం ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పదే బీజేపీతో మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, కూటమిలో బీజేపీ భాగంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ భాగంగా ఉంటారు, టీడీపీ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది, 15 ఏళ్ళు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నట్టు పదే వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్నికల సమయం అంటే 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తూనే టీడీపీ మీద గట్టిగా వాయిస్ రేజ్ చేసేటువంటి నేతల్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి మాట. నిజంగా 15 ఏళ్ళు కలిసి ఉండాలి అని అంటే ఇటువంటి నేతలకు సంబంధించిన విషయంలో కాస్త మౌనం వహిస్తేనే బాగుంటుందని టీడీపీ నుంచి కూడా వస్తున్నటువంటి వెర్షన్. కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి వారి విషయంలోనే తిరిగి మళ్ళీ పునరాలోచించి మేల్కొన్నారు పవన్ కళ్యాణ్. అందుకే దూకుడుగా ఇలాంటి వారి విషయంలో వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక మాట. అసలు ఇలా చూడొచ్చు అంటారా మనం? మురళి, కేవలం టీడీపీ కూటమిలో ఉన్న బీజేపీ మాత్రమే జాతీయ పార్టీ. మిగిలిన 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, జనసేన కూడా ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీల్లో ఎన్నికల కోసం జత కడతాయి. ఎన్నికల గెలుపు వస్తే 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. ఆ 5 ఏళ్లలో కేబినెట్ పదవులు రావచ్చు, డిప్యూటీ సీఎం పదవి కూడా పవన్ కళ్యాణ్కి అదే కోవలు వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ముఖ్యమంత్రిగా టీడీపీ కూటమికి బాధ్యతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు జనసేన నేతలు ఆశించినట్టు కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు దక్కే అవకాశం దాదాపు లేవు. ఆయనే నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, రాష్ట్రాభివృద్ధి కోసం నేను 15 ఏళ్ళు కలిసి ఉంటా అంటూ పదే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో భాగంగా ఈ రోజు మాట్లాడిన మాటలు ఎన్నికల సమీకరణ వరకు ఇదే మాటలు కొనసాగుతాయా లేదా అనేది భవిష్యత్ రాజకీయాలు మనం ఈ రోజు ఎవరు మనం కాదు ఏ రాజకీయ చెప్పలేని పరిస్థితి. అలాంటి అంటే టీడీపీ అధిష్టానానికి మనం ఎగ్జాంపుల్ గా కొవ్వూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే టీడీపీ నేతలు ఆల్రెడీ ఈ పరిణామానికి సంబంధించి అధిష్టానం దృష్టి దాకా తీసుకువెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ మీద గట్టిగా మాట్లాడేటువంటి నేతలకు సంబంధించి కావచ్చు,
సరే అన్యాయం జరుగుతోందా, న్యాయం జరుగుతోందా, లేకపోతే పదవుల పంపకాల్లో ఈ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే పర్టికులర్గా ఇలాంటి అంశాలని లేవనెత్తేటువంటి వాళ్ళనే పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొస్తున్నారని కూడా అధిష్టానాలకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రిపోర్ట్స్ వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు కిరణ్ ఫైనల్గా? ఎస్ మురళి, టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ ప్రస్తుతం కూటమిలో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మరో 2 మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఏదైతే కలిసి ఉంటామని చెబుతూ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీని ఒక ప్రాంతానికి, ఒక డివిజన్ కు పరిమితం చేసే పరిస్థితి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇటు కూటమిలో భాగంగా ఉంటూ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు వేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమిలో భాగంగా ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకోకూడదంటూ ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. టీడీపీకి సంబంధించిన దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే టీడీపీ కూటమిలో కీలకంగా ఒంగోలు నియోజకవర్గం ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. జనసేనలో చేరే పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకోవడానికి దామచర్ల జనార్దన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇదే విషయం సీఎంను నేరుగా నారా చంద్రబాబు నాయుడు కలిసి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం వల్ల భవిష్యత్తులో తనకు రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయి, ఒంగోలు నియోజకవర్గంలో వర్గ విభేదాలు పెరుగుతాయంటే సీఎం చంద్రబాబు నాయుడుకి నచ్చజెప్పినా చంద్రబాబు నాయుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తన పార్టీ కాదు, తాను కూటమిలో భాగము, జనసేన అనేది పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన నాయకులను ఎవరైనా చేర్చుకోవచ్చు, మనం వేలు పెట్టేదానికి లేదు అంటూ క్లారిటీగా చెప్పిన విషయం. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి ఒక స్పష్టత ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ కో స్పష్టత ఉంది, బీజేపీ కో స్పష్టత ఉంది. ఎవరి పార్టీ కూటమిలో భాగంగా ఉన్నంత మాత్రాన పార్టీలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోకూడదంటే ఎక్కడా రూల్ లేదు. ఆ పార్టీలు బలోపేతం చేసుకుని భవిష్యత్ రాజకీయ పరిణామాల దృష్టి పెట్టుకుని తాము కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని ప్రతి రాజకీయ పార్టీ దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ క్షేత్రస్థాయిని బలోపేతం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో నేడు 21 సీట్లు గెలిచిన 21 సీట్లు మాత్రమే కూటమిలో భాగంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ రేపు 50 సీట్లు అడగచ్చు, లేదా 70 సీట్లు అడగచ్చు. అది కూటమిలో వారి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు కావచ్చు, వారి మధ్య ఉన్న అంతరంగ సంబంధాలు కావచ్చు, వారికి నచ్చితే ఏదైతే 3 పార్టీలు మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు అయితే కిరణ్ మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని కంప్లీట్గా మార్చారా, లేకపోతే టీడీపీకి సమాంతరంగా పొలిటికల్ స్ట్రాటజీని తీసుకెళ్తున్నారా, లేకపోతే టీడీపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్ట్రాటజీని తీసుకెళ్తున్నారా, లేకపోతే నియోజకవర్గాల్లో ఈ విధంగా ఏదైతే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారో ఎప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి, పార్టీ కూడా యాక్టివ్గా ఉంటుంది, దీనికి సంబంధించి పార్టీ ఎప్పుడు ప్రజల్లో నాంతుంది అనేటువంటి ఒక ధోరణితో పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తున్నారనేది కూడా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా టీవీ రామారావును తిరిగి యాక్టివ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నియోజకవర్గంలో ఈ అంశానికి సంబంధించి జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014లో టీడీపీ నుంచి అయితే సీటు దక్కకపోవడంతో 2019లో వైసీపీలో చేరారు టీవీ రామారావు. తర్వాత 2023లో వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీలో చేరిన కొన్ని రోజుల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కొన్ని అంశాలకు సంబంధించి నిరసన వ్యక్తం చేయడం, లేకపోతే తిరిగి ప్రశ్నించడం చేసేసరికి పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి కావచ్చు కాస్త దూరంగా ఉండండి అని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత దాదాపుగా కొంచెం మళ్ళీ ఇటువంటి నేతల్ని యాక్టివ్ చేస్తున్నారు. ఈ ఒక్క కొవ్వూరు నియోజకవర్గమనే కాదు, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో ఉండేటువంటి నేతలకు సంబంధించి ఒక లిస్టు తెప్పించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళని యాక్టివ్ కమ్మని ఆదేశించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.